దర్శించి ప్రోత్సహించి ఉద్యోగపరిచినట్లుగా దేవుడే మనతో మాట్లాడినట్లుగా ప్రతి ఒక్కరము కూడా ప్రార్థనలో ఏకీభవంతో ముందుకు వెళ్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మతో నాయన ఈ ఆత్మ ఇక్కడ వచ్చామని నాయన నీ కృప ఇక్కడ నింపమని అడుగుతున్నాను. నాయన నువ్వు సమస్తము నాయన హృదయవాక్కులగిన దేవుడు తండ్రి. మా తలైన మా ఆలోచనలన్నీ నీకు తెలుసు దేవానికి వందనాలు. మన స్థానం నాయన నీ కృపలో నీ అస్మాలను నిలవబెట్టుకుని నాయన నీకు వచ్చిన ప్రతి బిడ్డని నాయన మోసపడే ప్రాణాన్ని గుర్తుపరిచిన దేవుడు అయినావు తండ్రి. నీకు వందనాలు. మన స్థానం నాయన నీ ఆత్మతో నాయన ప్రతి ఒక్కరు హృదయాలతో ఎత్తుపట్టుకోండి తండ్రి. నాయన ఇక్కడ దినాలు 10 దినాలు మేము ఉన్నాం దేవానికి వందనాలు. నాయన నీకు కనిపెట్టి నాయన వధువు సంఘములు నాయన మేము ఎంతబడి గుంపుల్లో ఉండడానికి నాయన సహాయం దయచేయమని అడుగుతున్నాను. నాయన మా హృదయం నాయన ఏ విధంగా ఉందో మా తలయింపులు ఏ విధంగా ఉన్నాయో నాయన మా హృదయాన్ని ఇక్కడే సరిచేసుకోమంటున్నాం తండ్రి. భూలోకంలో నాయన సమస్తాన్ని నాయన మా హృదయాన్ని నాయన పవిత్రపరచుకొని నాయన నీ సన్నిధానంలో విరిగినది హృదయంతో నిన్ను కొనియాడగలిగే భాగ్యాన్ని మాకు నేర్పించి దేవానికి వందనాలు. నాయన మాలో మొదలు వీడుకోలు మాలో తీసిపోయి నాయన అలా సారము కలిగి ఉప్పు కలిగి జీవించగలిగే జీవితాన్ని మాకు నేర్పించి ఉప్పు అయితే లోకానికి ఎంతో వస్తువు తండ్రి. నీకు వందనాలు. అయ్యా ఉప్పు లేకపోతే ఏది మేము తినలేము తండ్రి. నీకు వందనాలు. సమస్తమును చూడగలిగే దేవుడు ఉన్నావు తండ్రి. ఇవన్నీ ప్రకృతి అంతా నీవు సిద్ధపరుచుకునే దేవానికి వందనాలు. మానవులకి ఏది కావాలో సమస్తమును వెలిగిన దేవుడు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. నీ బిడ్డలందరినీ నీ అరిచేతో చెక్కున్నావు దేవానికి వందనాలు. సమస్తాన్ని నీ చేతులకు అప్పచెప్తూ నీ కృపలో నింపమని అడుగుతున్నాను దేవా. ఇదిగో నాయన భూమిని పాలపేట ఆకాశం సింహాసనం నాయన భూమి మీద అందరూ నాయన నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. నిన్ను కొనియాడుతున్నావు నాయన. కోటి కట్టాలతో కోటి నాలుగులతో నేను నిన్ను ప్రవలించగలిగే బిడ్డల వల్లే సహాయం దర్శనమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. ఇదిగో నాయన మా పాదములకు నాయ తవలకొండ కాశీ కాపాడుతున్నామంటే నాయన ఇది ఎవరి కృప నాయన. మా తల్లిదండ్రి మా బంధుమిత్రులు కాదు నాయన. ఇది కేవలం నీ కృప నాయన. ఎక్కడికి వెళ్ళినప్పటికీ నాయన నీ రెక్కలేళ్ళలో మమ్మల్ని దాసు ఉంచిన నా దేవుడికే కొద్దిగా దాసులు చెల్లిస్తున్నాను దేవానికి వందనాలు. ఇదిగో నాయన పాటలు పాడేవారి వాద్యాలు వాయించేవారి ప్రతి ఒక్కరిని నాయన కట్టాలు ఇప్పి నాయన నిన్ను శుద్ధించగలిగే బిడ్డల వల్లే సహాయం చేస్తామని నేను నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ఇక నాయన ఒక్కరోజు గడిచిపోయింది దేవానికి ఉపవాసం ఉండి నాయన సేవకులే కాదు నీవు కూడా ఉపవాసాలు ఉండి కన్నీరు కాల్చగలిగే బాధ్యత మాకు దయచేయమని అడుగుతూ ఎవరు నశించుకోకుండా నాయన ప్రతి ఒక్కరి గురించి నాయన మాకు ఇచ్చిన రక్షణ ప్రతి ఒక్కరికి దయచేయమని నీ కృపలో నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు నాయన. ఇగో నాయన ప్రతి ఒక్కరు ప్రతి పాపాన్ని కడిగి వేసిన దేవుడు అన్నావు నాయన. తల్లి గర్భాన్ని పుట్టించే పాపంతో నాయన ఈ లోకాన్ని జయించాలంటే నాయన పాపాన్ని ఎదుర్కోవాలంటే ఎలాగ నాయన ప్రార్థన జీవితం మాకు నేర్పించమని నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. అయ్యా వచ్చిన నీ దైవదాసులు కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. ఎంతో ప్రయాసపడి నాయన నశించుకున్న ఆత్మల గురించి నాయన భారంతో వచ్చి నాయన నీ కుమారుని నీ సిలువ సాటి నింపమని నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. తన ప్రయాణం అంతా నీ కృప కాపుదల నుంచి నాయన మా మధ్యకి తీసుకొచ్చి ఎంతగానో నాయన మా చక్కని వర్తమానం అందించిన నాయన నీ దైవదాసుని నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు. తన నోటిగా బోరుగా ఉండమని నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ఇక నాయన సాయంకాల సమయం ప్రియులు అందరూ వచ్చాం తండ్రి. నీకు వందనాలు. ఆరోగ్యంతో శుద్ధిస్తున్నాను తండ్రి. అనారోగ్యం వారిని ముట్టి స్వస్థపరచమని నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ గ్రామాన్ని అంతటి నాయన ఇక నాయన మంచినీళ్ళు పడి ఇద్దరు వల్లే నాయన ఇక్కడ ఇద్దరు వేస్తున్నాం కనుక ఒక ఆత్మనాయన రక్షణ దయసమని నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ చిన్న ప్రార్థన వాయిస్ అని చేర్చుకోమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో వైవారు వచ్చి పాటలు పాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాను. మన మధ్యలో దేవుని వాక్యం వివరించడానికి మరి ఉన్నటువంటి దైవజనుని మా శ్రీనిష గారి నర్సీపట్నం నుంచి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులను వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పడకూడదు. దేవుని మహిమ పడతాం. మరి ఒకసారి ఈ
సాయంకాల సమయంలో కూడి వచ్చినటువంటి విశ్వాసులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నజరైనటువంటి యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. సమయంలో 2 పాటలు పాడుకొని దేవుని మహిమపడతాం. పాఠ్య పుస్తకం నుంచి 576 పాట పాడుకుందాం. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. రండి గొర్రె పిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను. రండి సర్వాధికారియు
ఏ తెగులు నీ గుడారకు సమీపించదయ్యా ఇక్కడ పాల్పడతాం. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం
ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం ఇశ్రాయేలు వచ్చి వాక్యాన్ని చదివి వినిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం వరకు జ్ఞాపకం చేసుకున్నాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుండి 20వ వచనం చదువు. రాజా తాను ఒక కట్టడాన్ని నియమించింది. ఏదనగా పాపాను పిల్లల పురోగిని పెద్ద వీణెను విపంచికను తుంఫోనియను సకల విధములకు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి ఆ బంగారు ప్రజలకు నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కరించిన వాడెవడో వాడు మండుతున్న అగ్నిగుణంలో వేయబడును. రాజా తాము శత్రుకు మేషకు అభ్యర్థకు అను ముగ్గురు యూదులను బబులోను దేశంలోని రాష్ట్ర కార్యములు విచారించుటకు నియమించి ఆ మనుషులు తమ ఆత్మను లక్ష్యపెట్టలేదు, తమ దేవతలను పూజించలేదు, తమను నిరోధించిన బంగారు ప్రతిమకు నమస్కరించలేదు అని. అందుకు నిరుద్దేశుడు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై శత్రుకును మేషకును అభ్యర్థులను పట్టుకొని రండిని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చిరి. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, శత్రుకు మేషకు అభ్యర్థకు మీరు నా దేవతను పూజించడం లేదనియో నేను నిరూపించిన బంగారు ప్రతిమకు నమస్కరించడం లేదనియో నాకు వినబడినది. అది నిజమా? బాపాను పిల్లల పురోగిని పెద్ద వీణెను తుంఫోనియను విపంచికను సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించడానికి సిద్ధంగా ఉండని ఎల్లా సరే, మీరు నమస్కరించని ఎల్లా తక్షణమే మండుతున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడదు. నా చేతిలో నుండి మిమ్మల్ని విలుసుకోగల దేవుడు ఎక్కడనున్నాడు? శత్రుకును మేషకును అభ్యర్థకు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు. మేము సేవిస్తున్న దేవుడు మండుతున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించడంతో సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమనియు నీవు పెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుస్తాను. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమునందున శత్రుకు మేషకు అభ్యర్థకును వారి విషయంలో ఆయన ముఖము వికారమాయం కనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడుగా చేయమని ఆజ్ఞయించను. మరియు తన సన్నిధిలో నుండి పరిస్థితుల్లో కొందరిని పిలువనంపించి శత్రుకును మేషకును అభ్యర్థకును బంధించి వేడిని కలిగి మండుతున్న ఆ గుండంలో వేడిని ఆజ్ఞ ఇయ్యక దేవుడితో పెట్టుకుని మనం ఇప్పుడు దీనికి ఆశ్రదించిన కాక. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మరి ఒకసారి మనమందరం కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాట విందాం. కుమారి ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుకుంటుగా మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఆయనను మహిమపరుస్తూ ఆయన మందిరంలో ఆయనను గణపరుచుదాం.
సమయంలో మనమందరం లేచి నిలబడదాం. మన హృదయాలను సిద్ధపరచుకుంటూ దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, బలమును బట్టి, సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఆయన సన్నిధిలో కూడి ఉన్నటువంటి మనమందరము కూడా యేసు వైపు చూస్తూ ఆయనను ఘనపరుస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయనను కొనియాడుచు ఆయన సన్నిధిలో ఆయనను మహిమపరుద్దాం. ఈ సమయంలో సహోదరేశ్వరం గారు ముందుకు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరము కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కిపోతాం. తదుపరి స్తుతి ఆరాధనలో మనమందరం కూడా ముందుకు వెళ్దాం. మాతో ఉన్న దేవ మమ్మల్ని నడిపించిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. సమయంలో ప్రభు నీ దాసుని నిలబెట్టి ప్రభు నాయన మాతో నాయన ఎంతగానో మాట్లాడిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. ఎందుకంటే మా ప్రార్థన లోటు వాటిని బట్టి ప్రభు మాకు కార్యాలు జరగలేదని ప్రభు నాయన నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఆయన ఇక్కడ మాలో ఏమైనా అక్కలుగా ఉంటే నాయన తొలగించుకోవాలని మీ దాసుని వివరించి మాట్లాడిన దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇప్పుడు ఆరాధనకు వెలుచుండగా నా తండ్రి నాయన స్తుతి ఆరాధన పైకి వెలుచుండగా దేవుని ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపై దిగి వచ్చేటప్పుడు సహాయం చేసి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనమందరం ఈ సమయంలో యేసు వైపు చూస్తూ ఆయనను ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ ఆయనను కొనియాడదాం. ప్రేమించేదా యేసు రాజా అన్న పాట పాడుకుంటూ ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆరాధిస్తూ, ఆయనను మహిమపరుస్తూ, ఆయన మనలను ప్రేమించిన విధానాన్ని బట్టి, ఆయన మనలను కనికరించిన విధానాన్ని బట్టి, ఆయన మనలను జ్ఞాపకము చేసుకుంటున్న విధానాన్ని బట్టి మనము ఆయనను ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఏలైనగా ఆయనే మొదట మనలను ప్రేమించడన్న సత్యాన్ని మనము జ్ఞాపకము చేసుకుని వారమై మనమందరము కూడా మన పూర్ణ హృదయంతో, పూర్ణ బలంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనస్సుతో ఆయనను ప్రేమించవలసిన వారమైన ప్రేమించేలా యేసు రాజు అన్న పాట పాడుకుంటూ దేవుని కనపరచుదాం. ప్రేమించేదా
జీవిత అంతము వరకు ఆయనను ప్రేమించవలసిన వారమే, ఆయనను మాత్రమే ఆరాధించవలసిన వారమైనా, ఆయనను మాత్రమే కీర్తించవలసిన వారమైనా, ఆయనను మాత్రమే పూజించవలసిన వారమైనా, ఆయనను మాత్రమే స్తుతించవలసిన వారమైనా. ఎందుకనగా మన కొరకు ఆయన పరలోకమును విడిచిపెట్టి మానవుడిగా ఈ లోకానికి వచ్చి దాసుని స్వరూపమును దాచుకొనినటువంటి వాడై మన కొరకు తన యొక్క రక్తానంతటిని కూడా సిలువలో కార్చి నలగొట్టబడి చిత్రహింసలు పడినటువంటి వాడై ఆయన మనకిచ్చిన గొప్ప భాగ్యం ఏమిటంటే ఉచితముగా రక్షణ. సులువుగా పరలోకానికి వెళ్ళడానికి మనందరి పాపములు ఆయనే మోసుకొనినట్లుగా మనము గమనించవలసిన వారమైనా, ఆయనే మనలను మొదట ప్రేమించిన కనుక ఆయనను మనము ప్రేమింపబద్ధులమైనామని జ్ఞాపకము చేస్తాం. ఆయనను మనము ప్రేమిస్తూ మనల ఇతరులను మనము ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో మన యొక్క జీవిత విధానంలో ముందుకి సాగిపోవలసిన వారమైనా తలలో వచ్చి ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యం ద్వారా మనలందరినీ కూడా దర్శించి ఇకను మనలను స్థిరపరచినట్లుగా, బలపరచునట్లుగా, ధైర్యపరచునట్లుగా బైబిల్ గ్రంథములు అనేక మంది భక్తులు యేసు కొరకు తమ ప్రాణములు విడిచిపెట్టినట్లుగా మనము కూడా అటువంటి సిద్ధపాటు కలిగినటువంటి వారమై ప్రతికూల దినాలలో, అపాయకరమైనటువంటి దినాలలో, వ్యతిరేకమైనటువంటి దినాలలో, రెండవ రాకడ దినాలలో సిద్ధపడిన హృదయాలతో, సిద్ధపరచబడిన హృదయాలతో అనేక మందిని సిద్ధపరుస్తూ ప్రోత్సహిస్తూ ఆయన కొరకు ఈ లోకములో మనము జీవించవలసిన వారమైన సమయంలో ప్రార్థన చేసుకున్నాం. నిర్మల ముందుకు వచ్చి సమయంలో చిన్న ప్రార్థన చేస్తాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తుతి ఆరాధన అంతా కూడా దేవునికి చెందినట్లుగా, దేవుడు మనలను కరుణించినట్లుగా ప్రార్థన చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక.
మరి ఒకసారి ఈ రాత్రి కాల సమయంలో మొదటి దినము సాయంకాల సెషన్లో పాల్గొనేటువంటి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నజరైనటువంటి యేసు క్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. దేవుడిచ్చిన శ్రేష్టమైన వాతావరణాన్ని బట్టి, అనుకూలమైన సమయాన్ని బట్టి, ప్రతి విధమైన ప్రేరేపణ బట్టి, ఆత్మ నడిపింపును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనమందరం కూడా దేవుడు మన ఎడల చూపిస్తున్న ప్రేమను బట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. మనలను, మన యొక్క సంఘాలను ప్రేమించి మన కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉండుట మనకెంతో దీవెన, ఆశీర్వాదం. మరి సుపరిచితులైనటువంటి దేవుని సేవకులు మరి పాస్టర్ ఎలీషా గారు మన మధ్యలో ఉన్నారు. ఈ సమయంలో వారు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినవలసిందిగా మరి ఒకసారి ప్రేమతో మీ అందరికీ కూడా మనవి చేస్తూ మనమందరం చప్పట్లు కొడుతూ ఆయనను ఆహ్వానిస్తూ ఆయనకి సమయం పెట్టాం. హల్లెలూయా. చేతులెత్తి దేవుని నామాన్ని మహిమపరచడం. హల్లెలూయా. నన్ను మహిమపరచువారిని నేను మహిమపరుస్తాను, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తానని సెలవిచ్చిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మనతో ఉండగా ఏ విషయంలో మనం భయపడడానికి వీల్లేదు. అనేక బైబిల్లో వాగ్దానాలు ఉన్నాయి. భయపడకుండా నేను మీకు తోడుగా ఉన్నానని. హల్లెలూయా. అది వాక్యం చదివి వదిలేసే వరకు కాదు, కానీ వాక్యం చదివి దాని ప్రకారంగా మనం నడుచుకునేటట్టు ఉన్నప్పుడు ఆయన మహిమను మనం చూస్తామండి. ఆయన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా. కనుక నమ్మితే నా మహిమను చూస్తామంటాడు. కనుక ముందు మనం నమ్మాలి. వాక్యం చదువుకొని వెళ్ళిపోవడం అనే కాకుండా ముందు దాన్ని ఏం చేయాలి? మనము నమ్మి విశ్వసించినట్లయితే ఆయన యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. ఆయన అద్భుతాలు మన జీవితంలో చూడగలుగుతాం. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈ యొక్క రెండో సెక్షన్ లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యన సంచరిస్తూ చక్కని రీతిలో ఆరాధనలో మన మధ్యన సంచరించి మన ప్రేమించి చక్కని రీతిలో కరెక్ట్ విషయంలో, వాతావరణం విషయంలో అన్ని కూడా సమకూర్చిన దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లైవ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే సంఘాన్ని అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘ కాపరైనటువంటి జానరత్నయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్నటువంటి బ్రదర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం స్ట్రైట్ గా. ఈ యొక్క సమయంలో చదవబడిన లేఖన భాగంలో చూడండి 3:17 ఒక్కసారి చదవండి. చక్కని మాట స్ట్రైట్ గా చెప్తారండి అక్కడ. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిని గల ఈ అగ్నిగుండం నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత విశ్వాసం కలిగి ఉన్నాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ ఒక శాసనం ముందు ఆ యొక్క రాజాజ్ఞను మీరితే తీసుకెళ్లి అగ్నిగుండంలో పడే శాసనం ఉన్నప్పటికీ కూడా తనలో ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, నా దేవుడు నన్ను తప్పించుటకు రక్షించుటకు సమర్థుడు. మన క్రైస్తవ జీవితంలో కూడా మనం ఒకటి నేర్చుకోవాలండి. మేము క్రైస్తవులు అండి, గుర్తు క్రైస్తవులు అండి, రక్షణ పొంది 10 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయిందని మాటలు చెప్పడం కాదు, కానీ మన మాటలు కాదు, కానీ ఎలా ఉండాలట? క్రియారూపకంగా మనం చూపించాలట దేవునికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రియలు లేని విశ్వాసము మృతమని చెప్తుంది. కనుక నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా రక్షణ పొంది నీ ప్రార్థనా జీవితంలో కానీ, నీ విశ్వాసంలో కానీ, పొద్దుకు చెప్పుకున్న మన పరిశుద్ధతలో కానీ, అదే విధంగా నీ నడక, నీ ఆలోచన, నీ తలంపు ప్రతి ఒక్క విషయంలో దేవుడికి ఇష్టకరమైన జీవితం మనం జీవించలేకపోతే దేవుని యొక్క కార్యాలు మనం చూడలేము. అక్కడ దానియేలు చెప్పినట్లుగా మనము చెప్పలేము. హల్లెలూయా. దానియేలు ఎంత ధైర్యంతో చెప్తున్నాడో చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేవుడు ఆ వేడిమి గల అగ్నిగుండంలోంచి నన్ను పడకుండా
రక్షిస్తాడని చెప్తున్నాడు. ఈ రోజు చిన్న కుటుంబంలో చిన్న సమస్య వస్తే నువ్వు చెప్పగలుగుతున్నావా? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా ఏం భయపడనని అనకుండా నువ్వేం చేస్తున్నావంటే ఇల్లు వదిలేసి పారిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఏమంటే సంఘానికి మానేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు. దేవుడికి దూరం అయిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు. నిన్న నుంచి నువ్వు తీసుకున్న రక్షణకు విలువేంటి? నువ్వు చదువుతున్న వాక్యం మరి ఏం చేస్తున్నావు? వాక్యం వింటున్నావు కానీ వినుమట్టిగా తప్పించి గ్రహించి దాని ప్రకారం నడుచుకోవడము లేదు. వాక్యానుసారమైన జీవితం నీలో లేకపోతే దేవుడు నీ పక్షంగా కార్యాలు ఎలా చేస్తాడు? హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం నీలో లేకపోతే దేవుని కార్యాలు చూడలేవు. దేవుని యందు విశ్వాసం ఉంచి వాక్యాన్ని వెంబడిస్తేనే ఆయన మహిమను చూడగలుగుతావు తప్పించి. ఎందుకంటే మాట ఒకటి క్రియ ఒకటి అయితే దేవునికి నచ్చదు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వు ధైర్యంగా ఎప్పుడు చెప్పగలుగుతావు అంటే నువ్వు యథార్థంగా ఉన్నప్పుడే, పరిశుద్ధంగా ఉండగలిగినప్పుడే, పరిశుద్ధంగా ఉన్నప్పుడే, ఆయన వైపు చేతులు చాల్చినప్పుడే, నీవు దేవుని మీద ఆడుకున్నప్పుడే నా దేవుడు నిన్ను తప్పిస్తాడని చెప్పగలుగుతావు. అలా చెప్పాలంటే నీ మోకాళ్ళ అనుభవం చాలా ఉండాలి. ఎందుకంటే నీ మోకాళ్ళ అనుభవం లేకుండా అప్పటికప్పుడు వచ్చి ఉపవాస ప్రార్థనలు పెట్టినప్పుడు ఒక 3 రోజులు కూడా శుభ్రంగా తిరిగి వచ్చి ఏంటంటే పాస్టర్ గారు పిలుస్తున్నారు తప్పదని వచ్చి చెప్పేసి మరి కూర్చొని వాక్యం విని వెళ్ళిపోవడం కాదు. వెళ్ళిపోతే నువ్వు దేవుని యొక్క కార్యాలు చూడలేవు. ప్రియ సంగమా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు చూడగలుగుతావు అంటే నువ్వు మోకాళ్ళు వేసి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టినప్పుడే. హల్లెలూయా. కనుక మోకాళ్ళు వేసి ప్రభు పాదాల దగ్గర కనిపెట్టిన వారందరూ ఉదయకాల సమయంలో మనం ఎటువంటి అద్భుతాలు చేసేటో దేవుడు చూసాం. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో కూడా అద్భుత కార్యాలు జరగాలి, నీ బిడ్డల విషయంలో అద్భుత కార్యాలు జరగాలి. అదే విధంగా నువ్వు పనిచేస్తున్నటువంటి పని అంతట్లో కూడా దేవుడు దీవించాలి. నీ భర్తని, నిన్ను, నీ కుటుంబీకులందరినీ దీవించాలంటే మొట్టమొదటిగా నువ్వు దేవుడికి లోబడాలి. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టమన్నా ఇన్ని కూడా నువ్వు విడిచిపెట్టాలి. దేవుడు విడిచిపెట్టమన్నా విడిచిపెట్టినప్పుడే నీకు ప్రార్థించాలన్న మనసు వస్తుంది. హల్లెలూయా. కానీ దేవుడు విడిచిపెట్టమన్నా విడిచిపెట్టకుండా రహస్య పాపములు నీలో ఉంటే దేవుడి గురించి నువ్వు ఎదటి వారికి సాక్ష్యము చెప్పలేవు కదా. నువ్వు మోకరించి ప్రార్థన లేని జీవితం కలిగి నీ కుటుంబాన్ని కూడా రక్షించుకోలేని స్థితిలో ఉంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబాన్ని రక్షించుకోలేవు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయలేవు. నా బిడ్డలా తిరుగుతున్నాడండి, అలా తిరుగుతున్నాడండి, నా బిడ్డలా తిరుగుతుందండి, అలా తిరుగుతుంది, నా మాట వినడం లేదు. కారణం ఎందుకంటే నా కుటుంబం అనుకుంటున్నావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబాన్ని ఎవరి చేతిలో పెట్టాలి? ప్రభు చేతిలో పెట్టినప్పుడు ప్రభు పరిపాలిస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ కుటుంబాన్ని ప్రభు చేతికి అప్పగించాలి, నీ బిడ్డల్ని ప్రభు చేతికి అప్పగించాలి. అలాగ అప్పగించాలంటే నీకు మోకాళ్ళ అనుభవం ఉండాలి. హల్లెలూయా. మోకాళ్ళ అనుభవం ఉన్నప్పుడే నీవు బిడ్డల గురించి ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులైన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. వారిని కూడా ప్రతిరోజు కూడా వాక్యంతో సహవాసం చేయించాలి. ఎందుకంటే నా కొడుకు మంచి ఎమ్మెల్యే గారి అబ్బాయితో సహవాసం చేస్తున్నాడండి, నా కొడుకు ఎంపీ గారి అబ్బాయితో సహవాసం చేస్తున్నాడు. సర్కిల్ చిన్న సర్కిల్ కాదండి. ఎందుకని? లోకానుసారమైన సర్కిల్. హల్లెలూయా. వెళ్ళి ఏదైనా గొడవ జరిగితే తిన్నగా తీసుకెళ్లి స్టేషన్లో పడేదానికి నీ కొడుకు జీవితం అప్పుడుతో అర్థమైపోతుంది. హల్లెలూయా. నీ కొడుకు భవిష్యత్తు ఏంటో అప్పుడుతో అర్థమైపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే చెడు స్నేహాలన్నీ మానాలంటే నువ్వు ఏంటంటే నువ్వు చెబితే వాళ్ళు వినరు. ముందు నీలో క్రియ చూడాలి, తల్లిదండ్రుల్లో క్రియ చూడాలి. హల్లెలూయా. తల్లిదండ్రులైనటువంటి వారి ప్రార్థన బిడ్డల్ని మార్చుతుంది. ప్రియ సంగమా, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. తల్లిదండ్రులైనటువంటి వారి బిడ్డల కొరకు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేస్తారో దేవుడు వారి మనసు మార్చి నీకు లోబడినట్లుగా చేస్తారు. మీరే తల్లిదండ్రులైనటువంటి వారికి మీరు దేవుడి దగ్గర లోబడకపోతే మీ బిడ్డలకు మీరేం చెప్పగలుగుతారు? సన్నిధికి నువ్వు రానప్పుడు నీ బిడ్డ వెళ్ళమంటే ఏమంటాడు? నువ్వే వెళ్ళడానికి నేనే వస్తానంటాడు. ఇంట్లో కుటుంబారాధన చెయ్యు, మోకరించి ప్రార్థన చెయ్యు. కుటుంబారాధన చేయకుండా బాబు నువ్వు ప్రార్థన చేసుకోవాలంటే ప్రతిరోజు కూడా కుటుంబంలో ఉదయం లేచినట్టే కుటుంబారాధన చెయ్యాలి. అలాగే రాత్రి కాల సమయమైనట్టే చాలా ఈ రోజు నా పనుల్లో తోడై ఉన్నావు, నా నాటుకోకల్లో తోడై ఉన్నావు అని మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి దేవుడికి థాంక్స్ గివింగ్ చెప్పాలి. హల్లెలూయా. ఎప్పుడైతే అలా నీ కుటుంబాన్ని వాక్యంలో పెంచావో వారు పెద్దవాడైనప్పుడు త్రోవ తప్పడు. ఎందుకంటే వాళ్ళు త్రోవ తప్పుతున్నారంటే తల్లిదండ్రులైనటువంటి మీరే కారణం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే దేవుడు బైబిల్లో పెంచక, వాక్యంలో పెంచక వారిని ఏం చేస్తున్నారంటే లోకం మీదకి విడిచిపెడుతున్నారు. లోకం మీదకి ఎందుకంటే నా బిడ్డలకి ఎంత లగ్జరీ లైఫ్ ఇస్తున్నానని ఆలోచిస్తున్నారు. కానీ
ఈ లోకంలో నువ్వు ఎంత లగ్జరీ లైఫ్ ఇచ్చినా దాని వలన ప్రయోజనం లేదు. ఒక దినము ఎక్కడికి వెళ్ళిపోతాడు? నిత్య నరకానికి పోతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక లగ్జరీ లైఫ్ ఈ లోకంలో ఇస్తే అక్కడ నరకం అనుభవిస్తాడు. ఇక్కడ మోకాల లైఫ్ ఇస్తే, సరైన రక్షణ బిడ్డకి ఇస్తే, అది బిడ్డలకి అయ్యా పెళ్లి అయిన తర్వాత రక్షణ పొందుతాడులేండి, ఇంకా టైం ఉంది, పెళ్లి మంచి సంబంధం వచ్చిందంట, లగ్జరీ అయ్యారనుకోండి, మంచి సంబంధం ఎలా పోతుంది, రక్షణ తర్వాత తీసుకోవచ్చని అనుకుంటావు. ఈ లోపులో ఎందు గురించి అంటే నీ బిడ్డను నువ్వే పాడు చేస్తా ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ బిడ్డను నువ్వే పాడు చేస్తున్నావు. నీ చేతులను నువ్వు పాడు చేసి నీ మాట వినడం లేదంటే దానికి కారణం దేవుని చిత్తానికి నీ కుటుంబంలో ఇవ్వడం లేదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తానికి లోబడి దేవుని వాక్యానుసారంగా నీ బిడ్డలు పెంచినప్పుడు, వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఇంటి పరిస్థితుల్లో కూడా తొలగిపోయి చెప్పిన ఉదయం మొక్క అయినప్పుడు నువ్వు వంచకపోతే మానైన తర్వాత వంచలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా నీవు ముందు తల్లిదండ్రులైనట్టు వారందరూ కూడా దేవుని దగ్గర ఏం చేయాలి? మోకాళ్ళ ప్రార్థన చేయాలి. కుటుంబంలో ప్రార్థన లేకపోతే నువ్వు ఆశీర్వాదాలు చూడలేవు. కుటుంబంలో ప్రార్థన లేకపోతే అద్భుతాలు చూడలేవు. కుటుంబంలో ప్రార్థన మోకాళ్ళకు లేకపోతే దేవుడికి పక్షంగా కార్యము చేయలేడు. ఉపవాస ప్రార్థనకి వెళ్ళానండి, 3 రోజులు అయితే 2 రోజులు వెళ్ళానండి, లేకపోతే 1 రోజు వెళ్ళానండి. వెళ్ళి పాస్టర్ గారికి నాకు ఇచ్చాను, మంచి కానికి ఇచ్చానండి, పాస్టర్ గారికి భోజనాలు పెట్టి ఇచ్చానండి. అది చూడటం దేవుడు. నువ్వు లక్షల రూపాయలు కాదు, 10 లక్షలు ఇచ్చినా చూడటం. ముందు నీలో మార్పు ఉందా లేదా? నువ్వు విడిచిపెట్టవలసింది విడిచిపెట్టావా లేదా? నీ ఆలోచన, తలపు, నడక, ప్రవర్తన అన్ని దేవుడు ఒప్పుకున్నావా లేదా? నీ డబ్బు ఎవరికి కావాలి? దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక సేవకుని ఎలా పోషించాలో దేవుడికి తెలుసు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్క విషయంలో ఎలా ఉండాలంటే మనము చాలా జాగ్రత్తగా దేవుని దగ్గర మనం లోబడినప్పుడే మన జీవితాల్లో కార్యాలు చూడగలం. మన కుటుంబాల్లో ప్రార్థన ఉన్నప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు చూడగలం. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకంలో ఒకటి తయారైంది మహమ్మారి. ఏంటది? కరోనా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభువులోకి వెళ్తే స్వస్థపరిచేస్తాడట. యేసు ప్రభువులో దిగిపోతే ఈ కరోనా బారిని తప్పుకోవచ్చు. హల్లెలూయా అని ఎంతగానో ఏంటంటే కష్టం వచ్చి మీద పడినప్పుడు, శోధన వచ్చి మీద పడినప్పుడు, భయం వచ్చి మీద పడినప్పుడు అప్పుడు దేవుడు కావాలి. అప్పుడు దాకా దేవుడు అవసరం లేదు. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ స్ట్రైట్ గా దాన్ని చెప్తున్నాడు. నా దేవుడు మరొకసారి చెప్పాలి బ్రదర్, మాట చదవండి. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండముల నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. హల్లెలూయా. చూసారా? మండుచున్న అగ్నిగుండం నుంచి నన్ను తప్పించుటకు సమర్థుడు. భయం లేకుండా ధైర్యంగా చెప్తున్నాడు. హల్లెలూయా. అంత ధైర్యంగా వాక్యం మీద తన దేవుడి మీద ఆధారపడ్డాడు కనుక మాట చెప్పగలిసాడు. ఈ రోజు నువ్వు క్రైస్తవురాలుగా ఎన్ని సంవత్సరాలు బట్టి నీకేమవుతుంది? హల్లెలూయా. క్రైస్తవుడిగా నీ భక్తి ఏమవుతుంది? ఒక కరోనా వ్యాధి ఊరిపై పడినప్పటికీ చాలా గజ వణికిపోతున్నావు. హల్లెలూయా. కానీ ఆయన దేవుడు ఒక మాట చెప్తున్నాడు, లోకములో ఉన్నవానికంటే నేను మనలో ఉన్నవాడు గొప్పవాడు, శక్తివంతుడు. మనం ఎందుకు భయపడాలి? చూడండి వాక్య భాగంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 1-5 వచనాలు. కీర్తన 27వ అధ్యాయం. యెహోవా నాకు వెలుగును, రక్షణ అయ్యున్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము. ఎవరికి వెళ్తును? నా శరీర మాంసం తింటుకై దుష్టులు నా మీదకు వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నా హృదయం భయపడదు. నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం మెరుగుకుందును. యెహోవా యందు ఒక వరం అడిగితిని, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయంలో నేను ధ్యానించుటకు నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే యెహోవా నాకు వెలుగును, రక్షణ అయ్యున్నాడు. నేను ఎవరికి భయపడతాను? దేవునికి స్తోత్రం కలుగును గాక.
నిరీక్షణ ఉండాలి. దేవుడు నన్ను రక్షించుటకు సమర్థుడైనటువంటి నిరీక్షణ కలిగి ఉంటే నువ్వు భయపడవు. ఎటువంటి కరోనా కాదు, ఎటువంటి క్యాన్సర్ కాదు, ఎటువంటి గడ్డల వ్యాధులు కాదు. ఎందుకంటే మన దేవుడు చనిపోయిన వారితో సహా లేవనెత్తగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు. అంత శక్తి కలిగిన దేవుడు కలిగి ఉన్న నీవు ఈ కరోనా గురించి, ఈ జ్వరాల గురించి, క్యాన్సర్ గురించి, గడ్డల వ్యాధుల గురించి చిన్న చిన్న వాటి కొరకు నువ్వేమైపోతున్నావు? భయపడిపోయి సన్నిధి బాని సింగి దగ్గర కూర్చుంటున్నావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక భయపడద్దని లేఖనం సెలవిస్తా ఉంది. మరొక మాట చూద్దాం, చూడండి. కీర్తన 34:4 చూడండి, ఒక చక్కని మాట చెప్తారు. కీర్తన 34:4. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ విచారణ చేయాలి నువ్వు? నీ ఇంటి పక్క వాళ్ళ దగ్గర, లోకంలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర విచారణ చేయాలి. ఎక్కడ చేయమని చెప్తుంది లేఖనము? దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయి నువ్వు. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేసినప్పుడు అక్కడ ఆయన అన్నాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరము ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను. హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయడం నీ బిడ్డలకి నేర్పాలి, నువ్వు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ కలిగిన ప్రతి ఒక్క భయం నుంచి కూడా తప్పించుటకు, ఆయన రక్షించుటకు సమర్థుడైన. హల్లెలూయా. నీ దేవుడు చేతగాని దేవుడు కాదు. ఈ లోకంలో ఉన్నవారి కంటే, అందరికంటే గొప్ప దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, నేను సర్వ శరీరము దేవుడు అని సెలవించినటువంటి దేవుడు. అటువంటి దేవుడు కలిగి ఉన్న నీవు చిన్న చిన్న జ్వరాలకి, చిన్న చిన్న క్యాన్సర్లకి, గడ్డలకి, అలాగే కరోనాకి, వీటికి భయపడడానికి నీకు అవకాశం లేదు. హల్లెలూయా. ఆయన మాట మాత్రం సెలవిస్తే చచ్చినంత సాధేసండి తప్పుడు కూడా భయపడతాం. హల్లెలూయా. ఆయన వాక్కుకున్న శక్తి దేనికి. హల్లెలూయా. ఆయన వాక్కు అంత శక్తివంతమైనదండి. ఆయన వాక్యం మీద మనం శ్రద్ధ నిలిపితే, ఆయన దగ్గరికి వచ్చి మనం విచారణ చేస్తే, మన ప్రతి ఒక్క కష్టం నుంచి, బాధ నుంచి, శ్రమ నుంచి మనల్ని తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. ప్రియ సంగమా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా సామెతలు 1:33 చూడండి, చక్కని మాట చెప్తున్నాను. సామెతలు 1:33. నా ఉపదేశం అంగీకరించిన వాడు సురక్షితంగా నివసించును. వాడు కీడి వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? ముందు దేవుని మాట నువ్వు వినడం నేర్చుకో. ముందు దేవుని మాట నువ్వు వింటే ఆయన మహిమ నువ్వు చూస్తావు, ఆయన కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని మాటకు లోబడినంత కాలం కూడా నీ కుటుంబంలో కార్యాలు చూడలేవు. దేవుని మాటకు లోబడినంత కాలం కూడా నీ బిడ్డల విషయంలో కార్యాలు చూడలేవు. దేవుని మాటకు లోబడినంత కూడా, ఎప్పుడైతే లోబడలేదో నీ జీవితంలో అద్భుతాలను చూడలేవు. హల్లెలూయా. కనుక ఇక్కడ స్ట్రైట్ గా చెప్తున్నాడు, నువ్వు దేవుని మాటకు లోబడితే నా ఉపదేశం అంగీకరించిన వాడు. మరొక సంచారం ఎలా ఉంటాడట? భయము లేకుండా సురక్షితంగా ఉంటాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాత్రం ఉంటే నిన్ను సురక్షితంగా ఉంచుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నీ గుడ్లు మెచ్చి చేసుకుని నీ అంతరాత్మనాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు సురక్షితంగా నువ్వు ఉండలేకపోతున్నావంటే, ఆందోళనగా ఉంటున్నావంటే, గలిబిలిగా ఉంటున్నావంటే, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంటున్నావంటే, నెమ్మది లేకుండా ఉంటున్నావంటే, సమాధానం లేకుండా ఉంటున్నావంటే, దానికి కారణం ఏంటంటే నీవు దేవుడి మాట చెప్పండి అంగీకరించట్లేదని. దేవుని మాట వింటే నువ్వు సురక్షితంగానే ఉంటావు. దేవుని మాట వినకపోవడం వల్లనే నీకు మనశ్శాంతి లేకపోవడం, దేవుని మాట వినకపోవడం వల్లనే నీ కుటుంబంలో సమస్యలు పక్కకు తప్పుకోపోవడం, దేవుని మాట నువ్వు లోబడకపోవడం వల్లనే నీకు మనశ్శాంతి లేనటువంటి జీవితం. అది డబ్బుతో వచ్చేది కాదు మనశ్శాంతి. హల్లెలూయా. చాలా మంది డాక్టర్లు చెప్తారు, నేను ఎంత కాస్ట్లీ మందులన్నా సరే వాడతానంటావు, లోపల ఒక వ్యాధి కుదరని రోగం అంటది. హల్లెలూయా. ఏ రోగం అంటది? కుదరని రోగము. ఎందుకు కుదరడం లేదు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా కుదరడం లేదు, ఎక్కడికి వెళ్ళినా నీకు కుదరడం లేదు. అది కుదరకపోవడానికి గల కారణం
కారణం ఏంటంటే ఇంకా నీలో విడిచిపెట్టవలసిన పాపము నువ్వు విడిచిపెట్టకపోవడమే దేవునికి స్తోత్రం. కనుక ఆ పాపాన్ని ఎప్పుడైతే విడిచిపెడతావు, పొద్దున చెప్పాను, పాపం అంటే శారీరకంగా చేసిందనే కాదు, అసూయ, ఎదుటి వారు బాగుంటే వారు లేకపోయిన తనం, గర్వం, అహంకారం, ఇవన్నీ శరీర పాపం కన్నా భయంకరమని అక్కడ. హల్లెలూయా. కనుక ముందు అవన్నీ కూడా నీలోంచి బయటికి వెళ్ళిపోయినప్పుడే ప్రభు దగ్గరికి రావాలన్న మనస్సు వస్తుంది, ప్రభు దగ్గర నువ్వు సురక్షితంగా ఉండాలన్న మనస్సు వస్తుంది, ప్రభు మాటకు లోబడాలన్న మనస్సు వస్తుంది. అప్పుడు వాక్యంతో సహవాసం చేస్తావు. అప్పుడు దాకా ఎవరితో సహవాసం చేస్తావు? మంచి డాక్టర్ మహిళలతో, ఎక్కడ స్కీములు ఉన్నాయో వాళ్ళతోను, ఎక్కడ ప్రెసిడెంట్ పదవి ఇస్తారో వాళ్ళతోను, ఎక్కడ సెక్రటరీ పదవులు ఇస్తారో వాళ్ళతోను. నీ సహవాసం ఎవరితోనే? ఇటువంటి వాళ్ళందరితోనే లోకానుసారమైన సహవాసాలు. ఈ లోకానుసారమైన సహవాసాలతో ఉండి పనికి రాని మాటలు పెట్టుకొని జీవము కలిగిన దేవుని పాదాల దగ్గర మోకరించవలసిన సమయం అంతా కూడా నువ్వేం చేస్తున్నావు? దొంగిలిస్తున్నావు. హల్లెలూయా. ప్రార్థన చేయాలనుకుంటున్నావు నీ కుటుంబం గురించి. నీ కుటుంబం ఎలా వందెలుతుంది? నీ కుటుంబం వందెలాలంటే నీ మోకాలు వంగాలి. నువ్వు మోకాలు వంగినప్పుడే దేవుని కార్యాలు నువ్వు చూడగలవు. నీలో ఉన్న భయం బయటకు పోతుంది. ఎటువంటి వ్యాధికి నేనేం చేయలేదు. హల్లెలూయా. కనుక వ్యాధి బయటికి పోవాలంటే నువ్వు దేవుని పాదాల దగ్గర మోకరించి అడగాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని మాట చూపించాలి, దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. యెషయా గ్రంథం చూడండి 35:4. తత్తరిల్లు హృదయములతో ఇట్లన్నది, భయపడక ధైర్యంగా ఉండి ప్రతిదండన చేయుటకై నీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. తప్పులు కూడా అయిపోతాం. హల్లెలూయా. ఎంత చక్కని వాగ్దానాలు బైబిల్లో ఉన్నాయండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. స్వయంగా నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తానని వాగ్దానం చేసినా సరే ఆయన్ని నువ్వు నమ్మలేకపోతున్నావు అంటే ఎంత దురదృష్టవంతులు ఆలోచించుకో. హల్లెలూయా. ఎందుకంటే స్వయంగా నేనే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను. ఈ కరోనాకు భయపడవలసిన పని లేదు, ఏ వ్యాధికి భయపడవలసిన పని లేదు, ఏ రోగానికి నువ్వు భయపడవలసిన పని లేదు, ఏ తుఫానికి భయపడవలసిన పని లేదు అని ఖచ్చితంగా లేఖనం చెప్తుంటే చిన్న చిన్న వాటిని చూసి నువ్వు ఇంట్లోంచి కదలకుండా తలుపులు వేసుకొని సన్నిధికి కూడా రాకుండా మోకరించి ప్రార్థన చేయకుండా గడగడలాడిపోతున్నావు అంటే యేసు ప్రభువుని నమ్ముకున్న నీవు ఎంత విశ్వాసంతో ఉన్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. హల్లెలూయా. ఎందు గురించి అంటే ఈరోజు నీ ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం నీ భక్తి ఎలా ఉందో నీ ముందే తయారీ అయిపోతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యోబు గ్రంథంలో ఒక మాట అంటాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించుదా, నీ యథార్థ ప్రవక్త నీకు నిరీక్షణ కాదా? నీ భక్తి ధైర్యం పుట్టించలేదంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయడం లేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిరీక్షణ ఎప్పుడైతే నిరీక్షణ కలిగి ఉంటావో, నువ్వు ధైర్యం కలిగి ఉంటావో, దేవుడి కార్యాలు నువ్వు చూడగలుగుతావు. నిరీక్షణ లేకుండా చాలా మంది అంటారు వచ్చి ప్రార్థన చేసిన వెంటనే అద్భుతం జరిగిపోతే ఆ సంఘానికి నేను అంటాను పాస్టర్ గారు చాలా మంచి తలమై చేసిన కార్యము జరిగిపోవాలి. వెంటనే ఇంటికి వెళ్ళేటప్పుడు అప్పులన్నీ తీరిపోవాలి. వెంటనే ఇంటికి వెళ్ళేవాడు కుమార్తె పెళ్లి అయిపోవాలి. వెంటనే ఇంటికి వెళ్ళేవాడు కుమారుడు పెళ్లి అయిపోవాలి. ఎలా జరిగితే దేవుడు గొప్ప దేవుడు అండి. అప్పుడు చెప్తావు. ఇప్పుడు వరకు నిన్ను సజీవమైన రెక్కల చాటున కాపాడి ఊర్లో అనేక మంది సూట్ కేసులతో డబ్బు పట్టుకెళ్ళి అయ్యా నా బిడ్డను బ్రతికించండి, నా తల్లిని బ్రతికించండి, నా తండ్రిని బ్రతికించండి, నా అన్నను బ్రతికించండి, నా అక్కని బ్రతికించండి అని కొన్ని కోట్ల రూపాయలు సూట్ కేసులతో హాస్పిటల్ చుట్టూ తిరిగినా సరే వాళ్ళకి మేమేమి చెయ్యలేమని ఖచ్చితంగా చెప్తున్నారు డాక్టర్స్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు సజీవమైన రెక్కల చాటున కాపాడి నీకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం అది ఎంత కాపాడుతున్నా దాన్ని బట్టి కృతజ్ఞత కలిగి లేవా? ఈరోజు అర్థం చేసుకో, ఉన్నావా లేదో ఒకసారి నువ్వు పరీక్షించుకో. హల్లెలూయా. ఎందుకంటే కృతజ్ఞత కలిగి ఉంటే ప్రతిరోజు కూడా దేవుడిని కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తావు. హల్లెలూయా. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉన్నావో దేవుని వాక్యము చదువుతావు, వాక్యానికి లోబడతావు, వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడతావు. చూడండి యెషయా గ్రంథం 41:1.
మరియు నేను నీతో చెప్పి ఉన్నాను. ఎంత చక్కని వాగ్దానం అండి. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అను నా దక్షిణాస్త్రముతో నిన్ను ఆదుకొందును. హల్లెలూయా. ఎంత చక్కని మాట చెప్తున్నారండి. హల్లెలూయా. ఇటువంటి మాటలు బైబిల్లో వాగ్దానాలు ఉంచుకొని మనము ఏ విషయంలో కూడా భయపడడానికి వీల్లేదని చెప్తున్నాడు. నీ జీవితంలో ఎందుకు భయము? ప్రతి ఒక్క విషయంలో నువ్వు భయపడుతున్నావు అంటే వాక్యం చదవడం లేదని అర్థం. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయంలో నువ్వు భయపడుతున్నావు అంటే ప్రార్థన చేయడం లేదని అర్థం. హల్లెలూయా. ఆ బంగారు ప్రతిమకు నేను మొక్కను. హల్లెలూయా. అదేవిధంగా చూసినట్లయితే శద్రకు మేషకు అబేద్నెగో ముగ్గురు అగ్నిగుండంలో వేయడానికి సిద్ధంగా తీసుకెళ్ళి వేసినా సరే వాళ్ళకి కావలేదట. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు నీ ముందున్నా సరే నువ్వు అటువంటి విశ్వాసంతో నిలబడగలవా? అటువంటి విశ్వాసంతో నిలబడగలిగిన జీవితం నువ్వు ఉంటే నీ జీవితం అంత మైనది లేదు. ప్రియ సంగమా. హల్లెలూయా. కనుక ఇక్కడ ఖచ్చితంగా చెప్తున్నాను, నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షకు ఏర్పరచుకోవటమే నేను నీతో చెప్పి అన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నీ దేవుడినై ఉన్నాను. ఎంత గట్టిగా నొక్కి నొక్కి చెప్తున్నా సరే నువ్వు ఎందుకు భయపడతావు? హల్లెలూయా. ఎట్టి పరిస్థితుల్లో కూడా నీ జీవితంలో భయం ఉండడానికి వీల్లేదు. ఆ భయం అన్నది నేను ఏం చేస్తుందంటే ముందు పదవులో పడిన విత్తనం ఏం చేస్తుంది? ఆత్మీయతను అణిచివేస్తూ ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ భయం అన్నది నిన్ను ప్రార్థన చేయకుండా అణిచివేసేది. ఆ భయం అన్నది నిన్ను దేవుడికి దూరం చేసేది. ఆ భయం అన్నది నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేసేది. ఆ భయం అన్నది భార్య భర్తల మధ్య తగదాలు పెట్టేది. ఆ భయం అన్నది భార్య భర్తల మధ్య సమాధానం లేని స్థితిని తీసుకొచ్చేది, బిడ్డలతో సమాధానం లేని స్థితిని తీసుకొచ్చేది. హల్లెలూయా. ఈ రోజు ముందు ఆ భయం నుంచి నువ్వు బయటికి రావాలంటే దేవుని మాటను అంగీకరిస్తే నువ్వు సురక్షితంగా ఉంటావు, లేకుండా మాట్లాడతావు. హల్లెలూయా. దేవుని మాట వింటే నువ్వు సురక్షితంగా ఉంటావు. దేవుని మాట వింటే ఆయన ప్రతి ఒక్క సమస్య నుంచి కూడా నేను తప్పిస్తాడు. ఇక్కడ చక్కని మాట అన్నట్టు చూడండి. రోమేల పత్రిక 8:15 వచ్చిన రోమ పత్రిక. చదవన్నా. అక్కడి మాటలు చూడండి. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందింది. ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మనం పెట్టుచున్నాము. హల్లెలూయా. ఆయన ఏ ఆత్మ ఇచ్చాడు మనకి? పిడికితనం కదా ఆత్మ ఇవ్వలేడు, దాస్యపాత్మను ఇవ్వలేడు, దత్తపుత్రాత్మను ఇచ్చాడు. హల్లెలూయా. ఆయన బిడవమైన మనం ఎలా ఉండాలి? చాలా చెప్పండి, భయం లేకుండా ధైర్యం కలిగి ఉండాలి. అనేక సార్లు బైబిల్లో చెప్తున్నాడు, భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. ప్రతి చిన్నదానికి భయమే నీ జీవితంలో, ప్రతి చిన్నదానికి భయమే. ఆ భయం ద్వారా నువ్వేం చేస్తున్నావు అంటే మొట్టమొదటిగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావు. ఆ భయం ద్వారా ఏం చేస్తున్నావు అంటే కృంగిపోతున్నావు. ఆ భయం ద్వారా దేవుడికి దూరం అయిపోతున్నావు. ఆ భయం ద్వారా నువ్వు సాధించవలసింది సాధించుకోలేకపోతున్నావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆ భయం లేకుండా నువ్వు ధైర్యంగా ఉండి మోకరిస్తే దేవుడు నీ పక్షంగా కార్యము చేయడం ప్రారంభిస్తాడు. చూడండి 2 తిమోతి 1:7 వచ్చిన చూడండి. 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మ ఇవ్వలేడు. హల్లెలూయా. ఏటట దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను మనకి ఇవ్వలేడు. అలాంటప్పుడు నువ్వు పిరికిదానిగా ఎందుకు మారిపోతున్నావు? దేవుని వెంబడిస్తున్నావు? దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నావా? లోకంలో ఉన్న మనుషులు మాటలను వెంబడిస్తున్నావా? హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వెంబడిస్తే ధైర్యంగా ఉంటావు. దేవుని వాక్యాన్ని వెంబడిస్తే నువ్వు ఏం చేస్తావు అంటే మోకరించి ఎటువంటి సమస్య వచ్చినా నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావు. ఎర్ర సముద్రం వంటి పరిస్థితి కలిగిన దాన్ని 2 పాయలు చేయవలసిన దేవుడు మనం ఉంటున్నాడన్న విశ్వాసంతో నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయంలో కూడా మనము అటువంటి నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ఉన్నప్పుడు భయం లేకుండా ధైర్యం
బలమైన కార్యాలు చేయగలడు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం చూడండి, 1-3 వచనాలు. కీర్తన 46:1-3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకున్న సహాయకుడు. కావున ఏటా భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ బొమ్మలకు పర్వతములు కదిలినను మనం భయపడము. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు ఏర్పడ్డా సరే వాక్యం మీద నువ్వు ఆధారపడితే, ప్రార్థన మీద ఆధారపడితే, దేవుడి మీద ఆధారపడితే ఎట్టి పరిస్థితులు నువ్వు భయపడవు అని చెప్తుంది లేఖనం. హల్లెలూయా. ఏ విషయానికైనా సరే చిన్న సమస్య వస్తుందంటే వెంటనే మోకాళ్ళ అనుభవం అనుకుంటారు. ప్రతిరోజు నీ కుటుంబంలో మోకాళ్ళ అనుభవం నువ్వు కలిగి ఉన్నప్పుడే ప్రతి ఒక్క సమస్యను కూడా నువ్వు జయించగలిగే శక్తి దేవుడు ఇస్తాడు. నీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే జయించలేవు. నీ కుటుంబంలో ప్రార్థన లేకపోతే నువ్వు పూర్తిగా ఆరోగ్యంతో ఉండలేవు. నీకు ఆరోగ్యం కావాలన్నా, నీ కుటుంబంలో నెమ్మది కావాలన్నా, నీ కుటుంబంలో సమాధానం కావాలన్నా, నీకున్న రుణబాధల నుంచి విడుదల కావాలన్నా, నీకున్న సమస్యల నుంచి విడుదల కావాలన్నా, ఎటువంటి కరోనా నీ ఇంటి చుట్టుపక్కల రాకుండా ఉండాలన్నా నువ్వు చేయవలసింది రీతిలో ఎటువంటి చుట్టుపక్కలకి చేరకుండా ఆయన ఇశ్రాయేలు కాపాడువాడు పురుకడు, నిద్రపోడు. చక్కని వాగ్దానం బైబిల్లో చక్కని మాట ఉంది, చాలా చక్కని మాట అది. ఇశ్రాయేలు కాపాడువాడట పురుకడు, నిద్రపోడు. నీకు గంటగా సరే విసుకత ప్రార్థన చేయాలి. హల్లెలూయా. విసుకత మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే ఆ సమస్య నుంచి ఎదుర్కోగలుగుతాం. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 56వ అధ్యాయం చూడండి, 3-4 వచనాలు. నాకు భయం సంభవించే దినమున ఎవరిని ఆశ్రయించాలట? దేవుని ఆశ్రయించాలట. నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను. బైబిల్ ఎప్పుడు తీస్తావు? ఆదివారం చర్చికి మళ్ళీ తీసుకెళ్ళి పక్కన పడేసి మళ్ళీ ఆదివారం వచ్చినప్పుడే దురుపుకొని తీసుకొస్తావు. నీ జీవితం అలాగే ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నువ్వేం చేయాలి? బైబిల్ ప్రతిరోజు తీసి వాక్యం చదివినప్పుడే దేవుడితో సహవాసం నీకు ఏర్పడుతుంది. హల్లెలూయా. నువ్వు చదవడమే కాకుండా నీ పిల్లలకు కూడా ఏం చేయాలి? నువ్వు వాక్యం చదవడం నేర్పించాలి, ప్రార్థన చేయడం నేర్పించాలి, మోకాళ్ళ అనుభవం పిల్లలకి నేర్పించాలి. అప్పుడే వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ద్రోహ తప్పిపోరు. హల్లెలూయా. చదివాను. నాకు భయం సంభవించదేమన్నా నిన్ను ఆశ్రయించుతున్నాను. దేవుని బట్టి నేను ఆయన వాక్యం కీర్తించేదాను. దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. నేను భయపడను. శరీరదారులు నన్నేమి చేయగలరు? హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. నాకు భయం సంభవించి దినమని నేను ఆశ్రయించుతున్నాను. మనుషులను ఆశ్రయించుతాను. నన్ను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించుగా ఎంత మేలు. దేవునికి స్తోత్రం కలుగుగా. మనుషుల్ని ఆశ్రయించవా? ఒకరోజు నువ్వు ఎక్కడో దగ్గర పడతావు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎక్కడో దగ్గర చిక్కుకుంటావు. మనుషులుగా నువ్వు ఆశ్రయించవలసింది దేవుడిని ఆశ్రయించడం నేర్చుకో. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎందుకంటే రక్షణ పొందిన దగ్గర నుంచి కూడా నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, నా నడక ఎలా ఉంది, నా ఆలోచన ఎలా ఉంది, నా తలంపు ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది, నా విశ్వాస జీవితం ఎలా ఉంది, నా ఆత్మీయత ఎలా ఉందని ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. ఆత్మీయత నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? అదేవిధంగా నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఈరోజు కార్యాలు జరగడం లేదంటే ఎందుకు జరుగుతాయి? నీ పరిశుద్ధతను నువ్వు కాపాడుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. వాక్యంతో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థనలో ఎక్కువ ఉండాలి. ప్రార్థనలో ఉన్నప్పుడే దేవుడు నీ పక్షంగా కార్యము చేయడం ప్రారంభిస్తాడండి. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన 91:5 వచ్చిన చూడండి. రాత్రి వేళ తలుపు భయపడతాను. ఏదమ్మా? పగటి వేళ ఎదురు బాణములకైనను
చీకటిలో సంచరించి తెగులుకైనను నీవు భయపడకుందు. హల్లెలూయా. ఎప్పుడు భయపడవంటే మహోన్నతుని చాటుకు నీవు వచ్చినప్పుడే, రెక్కల నీడకు. హల్లెలూయా. మహోన్నతుని చాటుకు వచ్చినప్పుడు ఎటువంటి చీకటి నిన్నేం చేయలేదు, ఎటువంటి దుష్టుడు బాణాలు నిన్నేమి చెయ్యలేవు. ఎందుకంటే ప్రార్థన ఎప్పుడైతే నీ ఇంట్లో ఉందో, కన్నీటి ప్రార్థన నీ ఇంటి చుట్టుపక్కల అపవాది రాలేదు. హల్లెలూయా. ఏ గడప కమ్మి మీద అయితే సిలువ రక్తం ఉందో అక్కడ ఏం లేదట, సంహారదూత గృహాన్ని దాటిపోయిందట. హల్లెలూయా. కనుక నీ కుటుంబం మీద సిలువ రక్తం ప్రోక్షించబడాలి. నీ ఇంట్లో కన్నీటి ప్రార్థన ఉండాలి. నీతి మంత్రుల గుడారంలో రక్షణ వచ్చిన సునాదములు వినబడాలి. ఈరోజు ఇంట్లో చూస్తే సెల్ ఫోన్ లో ఎటువంటి సునాదాలు వినబడుతున్నాయి చూడండి. ఎటువంటి పాటలు పెట్టుకుంటారు, ఎటువంటి ఎందుకంటే మనం సిగ్గుపడాలి. హల్లెలూయా. దేవుడు మహిమ కలిగిన పాటలు. మరి ఏంటంటే రింగ్ టోన్స్, అది కాకుండా మరి ఫోన్ వచ్చినప్పుడు ఏ కాల్స్ అంటే అంటారండి, ఆ ఫోన్ ఎత్తిన వెంటనే భయంకరమైనటువంటి పాటలు. వీళ్ళు ఒక క్రైస్తవులైన అన్నట్టు వారికి ఎదటి వారికి మన మొక్క మీద ఉపయోగించడం లేదండి. అది ఫోన్ ఎత్తిన ఏంటి అంటే చాలు, చార్జ్ పెట్టుకుంటుంటే మనం. హల్లెలూయా. సిగ్గుపడాలి. వదలవలసినవి వదలాలి. అలా అటువంటి చెత్తంత వల్ల తీసుకెళ్ళమంటున్నాడు దేవుడు. అటువంటి చెత్తంత నీలో ఉంది. ఎటువంటి నువ్వు బాబుకి ఎలా ప్రార్థన చేయగలుగుతావు? ఇంత ఫేవరెట్ ఫోటోలు కాదు ఉండవలసింది. హల్లెలూయా. ఒక్కొక్కరు ఇంట్లో కలిసి చూసినప్పుడు క్రైస్తవులే, కానీ ఫోటోలు సినిమా యాక్టర్, నేను ప్రభాస్ ఫ్యాన్, నేను పలానా చిరంజీవి ఫ్యాన్. ఏంటంటే ఎంత అసహ్యం ఉండదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. నీకు విలువైన రక్తం పెట్టి కొన్నవారు ఎవరు? అయినా ప్రభు యేసుక్రీస్తు వారు తమ స్వరక్తం నుంచి నిన్ను నన్ను కోరుకున్నారు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నశించిపోకుండా నువ్వు నిచ్చిన నరకానికి పోకుండా పొందావు. వారిని ప్రేమించలేకపోతున్నావు. కానీ అర్థమైన చేతులు వేసి పనికి మాల బూతులు మాట్లాడినవాడిని కాబట్టి నువ్వు అట్రాక్ట్ అవుతున్నావు. దేవుడు వాక్యానికి అట్రాక్ట్ అవుతావు. పనికి మాలిన పాటలు, పనికి మాలినటువంటి అవి నటనలకి నువ్వు ఎదురైపోతున్నావు. రాత్రికాల సమయంలో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా విడిచిపెట్టు. ప్రభు వైపు చూడు. ప్రభు దగ్గరికి రా. నీకు కలిగిన భయములన్నింటిలో నీకు తప్పిస్తాను అంటున్నాడు ఆయన. నీలో భయం ఉందంటే గల కారణం ఏంటంటే, నీ ఆరోగ్యం పాడవడానికి గల కారణం ఏంటంటే నువ్వు దేవుడికి ఇంకా లోబడలేదు. మోకాలేసి ప్రార్థన చేయడం లేదు. మోకరించి ప్రార్థన చేసిన వారి మొక్కలు ఎలా ఉంటాయట? చాలా కాంతివంతంగా ఉంటాయట. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే రోజుకి 2 గంటలు మోకరించి ప్రార్థన చేస్తే గొప్ప వెలుగుతో నువ్వు నింపబడతావు. దేవుడికి స్తోత్రం కలుగుతుందాక. ఒక రోజు ప్రార్థన చేసామంటే మళ్ళీ వారం అంతటికి దేవుడు అదే సరి పెట్టుకోవాలి. ఓ బాగుంట అరగంట మోకాలు లేకుండా నేను విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే బిడ్డ అసాధ్యం. మోకాలు లేకుండా, మోకాలు లేకుండా ప్రార్థన చేయకుండా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. వచ్చినాకనే ఏముండాలి? కూర్చి నడువు నింపండి. అదే సీరియల్ వస్తే మాత్రం నడువు ఎంత నిలువు అలా నిలబడిపోతుంది. 3 గంటలన్నా సరే, 2 గంటలన్నా సరే. ఎప్పుడు ఆ ఇంటికి స్టార్ట్ చేసిన 11 వరకు చెప్పండి. చెప్పటారో నాకు తెలియని అడుగుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకు గురించి అంటే అలాగా నిలబడిపోయి నడుము. దేవుడి కొరకు మోకాలు నిలబడితే నీ మోకాలి కంటే ఉందని ఆశీర్వాదం చెప్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాడు. నువ్వు ఎంతైతే మోకరిస్తావో అంత ఆయన మహిమను నువ్వు చూడగలుగుతావు. ఎంతైతే మోకరిస్తావో అన్ని అద్భుత కార్యాలు నువ్వు చూడగలుగుతావు. ఎంతైతే మోకరిస్తావో దేవుడిని నీ ఇంట్లో స్వయంగా ఆయన నీ ఇంట్లోకి వచ్చి నిలిచిపోతాడు. దేవుడికి స్తోత్రం. 2-3 కూడి అయిన చోట నేను ఉంటానన్నటువంటి దేవుడు. 2 కలిసి మాట్లాడుకున్న చోట కూడా ఏం చేస్తాడట? చెవికి వెళ్తున్నాడట. నీ మాట్లాడకుండా ఒకసారి ఆలోచించుకో దీన్ని బట్టి. హల్లెలూయా. నువ్వు పక్కింటి అక్కగారితో, చెల్లిగారితో ఎవరితో మాట్లాడుతున్న మాటలు ఎలా ఉన్నాయి? దేవుడు ఏదైనా అద్భుతం చేసి ఒక లోటు ఇప్పించాడు. అప్పుడు అది ఏం చేస్తావు? వదిలేదు. ఎందుకంటే మా ఆయన ఒప్పుకోలేదు ఈ డబ్బులు. నేను వడ్డీకి ఇస్తే మా ఆయన ఒప్పుకోలేదు. తెలియకుండా మీ చేతికి ఇస్తాను. మీరు మామూలుగా ఒక 10 రూపాయలైనా పర్లేదు వడ్డీ. వాక్యం ఏం చెప్తుంది చెప్పంటారా?
మీరు చాలా మంచివాళ్ళండి, దేవునికి స్తోత్రం కాదు కనుక. ఎప్పుడైతే వడ్డీ వ్యాపారం మొదలు పెట్టావు ఫస్ట్ నేను ఆయన ముందే ఇచ్చేస్తాను, కట్టాలనుకుంటాను కదా డబ్బులు వెంటనే ఇదిగా పట్టుకెళ్ళిపోయిన ముందు ఈ వడ్డీ పట్టుకెళ్ళిపోయినంటే ఇప్పుడు గజాలు అయిపోయి ఎగరేసుకొని ఇచ్చేస్తాను. వచ్చేసిందంట రెండో వారం తెలుస్తుంది, రెండో నెలకు వచ్చినప్పుడు తెలుస్తాడు ఆడు ఊళ్ళో వెళ్ళి నీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఎక్కడ పోయో తెలియదు. ఇప్పుడు ఎవరు కట్టాలి? అది మొత్తం కట్టబోతూ ఊరుకుంటాడా? కుటుంబంలో ఏం స్టార్ట్ అవుతున్నప్పుడు ఆవిడ వచ్చి నీ భర్త ఉన్నట్టుగా అన్నం మొదలు పెడుతుంది. అన్నం మొదలు పెడతా లేదా చెప్పన్నారా? ఎక్స్పీరియన్స్ ఎవరికి స్తోత్రం కలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో రానిచ్చి అరడం మొదలు పెట్టేటప్పటికి నీ కుటుంబంలో ఏం రేస్తుంది? కృష్ణుడు చదవగలగడం మొదలు పెట్టి భార్య భర్తల మధ్యన గొడవలు పెట్టి నెమ్మది శాంతి సమాధానం లేని స్థితిని పెట్టి కుటుంబం అంతా చిన్న భిన్నంగా కూడా విడిపోయినట్టు చేసి భార్య భర్తల సంబంధం లేకుండా బిడ్డలకి కుటుంబానికి సంబంధం లేకుండా విడగొట్టేస్తున్నారు. ఎందుకంటే దేవుడికి దేని గురించి ఇచ్చాడో దాని గురించి ఉపయోగించాలి. అత్యాశకు పరిగెట్టేవా దెబ్బ తింటావు ఖచ్చితంగా. హల్లెలూయా. అత్యాశకు పోవద్దు, దేవుడు ఇచ్చినంత తృప్తి పడు. హల్లెలూయా. అదే విధంగా దేవుడు నీకు ఏ భర్తనైతే ఇచ్చాడో ఏ భార్యనైతే ఇచ్చాడో వారి అందంతో వారిని చూసే తృప్తి పడు. ఎందుకంటే ఆవిడ చాలా బాగుంటుందండి, ఈయన చాలా బాగుంటాడని కానీ చూసావా నీ జీవితం ఎదుగు కానీ జీవితం అయిపోతుంది. హల్లెలూయా. నష్టపోయి ఈరోజు అనేక మంది చెప్పుకోలేని స్థితిలో వెళ్ళి అందులో గురించి ఇందులో గురించి సత్యవాళ్ళు అనేక మందిని మనం చూస్తున్నాం. అయినా ఇంకా బ్రతుకులు మార్గం లేదు. భర్తకు తెలియకుండా పాపం భార్య, భార్యకు తెలియకుండా పాపం భర్త, పిల్లలు కూడా తల్లి గట్టి వేస్తే పిల్ల ఏమేస్తుంది? చేయడం వేస్తుందా చెప్పనారా? తల్లి గట్టి వేస్తే పిల్ల కూడా గట్టి, తల్లి చేయడం వేస్తే పిల్ల కూడా చేయనే. నువ్వు ఏది వింటావో అదే పంట కోస్తావు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈరోజు దేవుని కార్యాన్ని జీవితంలో జరగడం లేదంటే అన్నిటినీ కూడా విడిచిపెట్టి దేవుడిని ఆశ్రయించు. నీకు కలిగిన భయం అన్నింటిలోంచి కూడా నేను తప్పిస్తానని సేవలిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథం 3:24 వచ్చిన పండుకున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదు. నీకు సుఖంగా కావాలంటే స్లీపింగ్ టాబ్లెట్ అవసరం లేదు. నిద్ర పట్టకపోవడానికి కారణం ఏదో టెన్షన్ అన్ని మైండ్ లో పెట్టుకుంటావు. హల్లెలూయా. ఇవి 2 మిగుతున్నానండి, నిద్ర అన్నట్లేదండి. 4 మిగుతున్నానండి, నిద్ర పట్టడం లేదండి. ఇంకా దానికన్నా పవర్ఫుల్ అయిన ఇంజక్షన్ తీసుకుంటున్నానండి, నిద్ర పట్టడం లేదండి. ఎందుకు? చెత్త అంతా కూడా బుర్రలో పెట్టుకుని నిద్రపోవడం లేదంటే కదా కారణం ఏంటంటే ముందు ఆ చెత్త అంతా బయటకు తీసిపడేమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ముందు ఆ బుర్రలో ఉన్న చెత్త అంతా బయటకు తీసిపడే. అప్పుడు నీకు నిద్ర మోకాలు వేస్తే ప్రార్థన చేస్తే దేవుడు ఎటువంటి నిద్ర ఇస్తాను అన్నాడు నీకు. దేవుడి దగ్గరికి వచ్చి మోకరిస్తే పట్టుకున్నప్పుడు నువ్వు భయపడవు, పడితే సుఖంగా నిద్రించదు. హల్లెలూయా. చాలా మందికి ఆస్తి అంతస్తు ఐశ్వర్యాలు ఉన్నాయి కానీ సుఖంగా ఒక్క రోజు నా జీవితంలో లేదని అనేక మంది చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. అనేక మంది సినిమా యాక్టర్లు భయంకరమైనటువంటి పరిస్థితులకు గురై మేడ నుంచి దూకారని, డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయారని, పాయిజన్ తీసుకొని చచ్చిపోయారని, కొంతమంది ఎలా చచ్చిపోయారో కూడా ఆధారాలతో చచ్చిపోయారని మాటలు మనం వింటా ఉన్నాం. ప్రేసకమా. హల్లెలూయా. దానికి గల కారణం ఏంటంటే వారికి సుఖము సంతోషము లేకపోవడానికి గల కారణం లోకము వారి నిండా నిండిపోయి ఉన్నది. లోకాశలు వారి నిండా నిండిపోయి ఉన్నాయి. కానీ ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే ఆ లోకాన్ని పక్కన పెట్టి బయటికి రా అంటున్నాడు. హల్లెలూయా. ఆ లోకాశలన్నీ పక్కన పెట్టి బయటికి రా, నా దగ్గరికి వస్తే నీకు కలిగిన భయం అన్నింటినీ నేను తప్పిస్తాను. అప్పుడు సురక్షితంగా ఉంటావు, నువ్వు సుఖంగా నిద్రపోతావు, సుఖంగా తింటావు, సుఖంగా నీ పిల్లలతో ఉంటావు, సుఖంగా నీ భార్యతో ఉంటావు, సుఖంగా నీ భర్తతో ఉంటావు, సుఖంగా నీ కుటుంబీకులు అందరితో ఉంటావు. అప్పుడు మనశ్శాంతిగా ఉంటావు. దేవుడి దగ్గరికి వచ్చి దేవుడి దగ్గర లోబడితే దేవుడి దగ్గర ఒప్పుకుంటే అప్పుడు సుఖంగా ఉంటామని చెప్తుంది. ఇర్మియా గ్రంథం 1:2 వారికి భయపడకము,
నిన్ను విడిపించుటకు నేను తోడై ఉన్నాను. ఇదే యెహోవా. హల్లెలూయా. నువ్వు ఎవరికైతే భయపడుతున్నావో ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు సూటిగా. హల్లెలూయా. నువ్వు ఏ సమస్యలో ఉండి భయపడుతున్నావో, అప్పులోకి భయపడుతున్నావా, లేకపోతే నీ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా భయపడుతున్నావా, నెమ్మది లేకుండా భయపడుతున్నావా, ఆందోళన కలిగి భయపడుతున్నావా, దేవుడి రాత్రి నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవ్వరికి నువ్వు భయపడకు, విడిపించడం నేను నీకు తోడై ఉన్నాను. ఇంత చక్కని వాగ్దానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎందుకు భయపడాలండి? నీ జీవితంలో ఎందుకు భయపడాలి నువ్వు? హల్లెలూయా. రేపు నాకు ఇది లేదు అది లేదు అని చెప్పి ఏ విషయంలో కూడా నువ్వు భయపడడానికి వీల్లేదు ప్రియ సంగమా. హల్లెలూయా. దేవుడు నీ పక్షంగా ఉంటే విరోధి ఎవరు? దేవుడు నీ పక్షంగా నిలబడినప్పుడు ఎటువంటి శత్రువుని మీదకి వచ్చినా సరే నువ్వు భయపడద్దని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు మోకరించి దేవుడి పాదాల దగ్గర కన్నీరు దాచి అడిగినప్పుడు దేవుడు నీ పక్షంగా నిలబడి కార్యము చేయగలిగిన దేవుడు. యెహోషువపాతు పక్షంగా ఏం చేశాడండి? చుట్టువైపు నుంచి కూడా సైన్యం వచ్చినప్పుడు యెహోషువపాతు ఏం చేశాడండి? ప్రభువా, ఈ సైన్యముతో యుద్ధము చేయడానికి నాకు శక్తి చాలని చేతులు పైకి ఎత్తేశాడు. ఎంత ప్రార్థన? గంటల ప్రార్థన, చిన్న ప్రార్థన చేశాడంటే చేతుల పైకి ఎత్తి యోధ అంతటా కూడా ఉపవాసము ప్రకటించి పశువులని చిన్నపిల్లల్ని అందరినీ కూడా ఉపవాసముగా పెట్టి కీర్తనలు స్తుతిగానాలు చక్కని పాటలు పాడి స్తుతిస్తే దేవుడు ఏం చేశాడు? స్వయంగా దేవుడే యుద్ధం చేశాడు. వచ్చిన వాళ్ళు ఒక్కరి మీద లేదు. హల్లెలూయా. నీ మీద ఎటువంటి శత్రువు వచ్చినా సరే నీవు భయపడవలసిన పని లేదని దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియ సంగమా. హల్లెలూయా. ఎప్పుడు భయపడవంటే నీలో ప్రార్థన ఉన్నప్పుడు నువ్వు భయపడవు. నిత్యం వాక్యం చదివి మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు నువ్వు భయపడవు, ధైర్యంగా ఉంటావు. ఎటువంటి సమస్య వచ్చినా నా ప్రభు నా పక్షంగా ఉన్నాడు కనుక నేను భయపడను. యెహోవా నేను ఒక వరము అడిగింది. హల్లెలూయా. దేవుడు నీకు తోడై ఉండగా ఏ విషయంలో కూడా నువ్వు భయపడడానికి వీల్లేదు. చాలా మంది ఒక వారం రోజులు గట్టిగా ప్రార్థన చేశారు, రాత్రి 40 రోజుల ఉపవాస ప్రార్థన చేస్తే నేను నిలబడిపోయాను, ఇంకా పర్వాలేదని అనుకుంటాను. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఇంకెందుకంటే 40 రోజులు చేశాను, మరి సంవత్సరం వరకు నేను మోకరించే అవసరం లేదు అని చెప్పి నిలబడతాం. కానీ బైబిల్లో ఒక మాట చెప్తుంది, 1 కొరింథీ 10:12 ఒక మాట ఉంటుంది. చూడండి అన్నమాట. తాను నిల్చున్నాడని తలంచుకుని వాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటుంది. హల్లెలూయా. ఎందుకంటే నీవు నిలబడ్డావు, ఎప్పుడైతే ఆ మనసు వచ్చిందో నువ్వు పడిపోయినట్టే లెక్క. హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా నువ్వు ఒదిగుంటేనే దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు నిన్ను ఏం చేస్తాడు? హల్లెలూయా. ఎంత ప్రార్థన చేసినా సరే ప్రభువా నాకు ఏమీ తెలియదని నిన్ను నీవు తగ్గించుకున్నప్పుడే దేవుడు నిన్ను తగిన సమయంలో హెచ్చిస్తాడు. నువ్వు తొందరపడకూడదు. దేవుడు నిన్ను హెచ్చించే సమయం ఉంది. దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం ఉంది. దేవుడు నిన్ను దీవించే సమయం ఉంది. దేవుడు నీ కుటుంబాన్ని కట్టే సమయం ఉంది. దేవుడిని బంధకాల నుంచి విడిపించే సమయం ఉంది. దేవుడిని సమస్యల నుంచి విడిపించే సమయం ఉంది. అప్పుడు వరకు నువ్వు ఏం చేయాలి చెప్పండి? ఆయన దగ్గర కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, మోకాళ్ళ అనుభవం నువ్వు కలిగి ఉండాలి, వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి. ఎవరికి నువ్వు భయపడవలసిన పని లేదని చెప్తున్నాడు. మొదటి యోహాను సువార్త 4:18 చూడండి. ముగించుకుందాం ఒక 5 నిమిషాలు. అయ్యగారు ఇచ్చిన సమయం అవుతుంది. ఆయనే మొదటి మనలను ప్రేమించను గనుక ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవరైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుడి ప్రేమను ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేదు. ఎవరు చెప్తాను? పక్క వ్యక్తిని, సహోదరుని ప్రేమించలేని దాన్ని ప్రేమించలేనాడు దేవుడిని ఎలా ప్రేమిస్తామని అడుగుతున్నాడు సూటిగా. హల్లెలూయా. ఎందుకంటే నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పడం కాదు, మాటలతో కాదు, క్రియారూపంగా. నీ ఇంత నీ అక్కను ప్రేమించలేవు, నీ చెల్లిని ప్రేమించలేవు, నీ తమ్ముని ప్రేమించలేవు, నీ అన్నను ప్రేమించలేవు.
నీ తండ్రిని ప్రేమించలేవు, నీ అత్తగారిని ప్రేమించలేవు, నీ నాన్నగారిని ప్రేమించలేవు. కానీ ఏం చెప్తావు? నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి. సూటిగా చెప్తుంది. నీ పక్కవాడిని ప్రేమించలేదు కానీ నువ్వు ప్రేమించలేని వాడు దేవుడిని ఏం ప్రేమిస్తున్నావు? దేవుడికి కావాల్సిన మాటలు కాదు, క్రియ కావాలి. క్రియ లేని విశ్వాసము మృతమే. మాటలు చూడలే దేవుడు, నీలో క్రియ చూసే దేవుడు ఆయన. నువ్వు ఎంత ఎత్తు ఉన్నావు, ఎంత అందంగా ఉన్నావు, ఇవన్నీ చూడలే దేవుడు. నీ లోపల ఆలోచన ఎలాగుంది, నీ తలంపు ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ చూపు ఎలాగుంది, నీ నడక ఎలాగుంది, అది చూసేది దేవుడు. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్క విషయంలో కూడా నువ్వేం చేయాలి చెప్పండి కదా? ముందు నీ పక్క వ్యక్తిని ప్రేమించే మనసు. ప్రేమించడం అంటే లోకానుసారమైనటువంటి ప్రేమ కాదు. లోకంలో అనేక రకాలైన ప్రేమలు ఉన్నాయి. ఈ రోజు చూస్తే గంటకి అట్రాక్ట్ అయిపోయే ప్రేమ. తల్లిదండ్రులు 25 సంవత్సరాలు పెంచిన ప్రేమ ఒక గంటలో అట్రాక్ట్ అయిపోయి నాకు అసలు నేను ఇల్లు వదిలేసిపోతాను, కానీ అది ఎంత మంచివాడో తెలుసు. తన కొరకున నేను పేదన్నా కోసుకుంటాను. ఒక గంటలో కనిపెట్టేస్తుంది, గంటలో కనిపెట్టేస్తుంది. అమ్మో చాలా మంచి అమ్మాయి అమ్మ, నా గురించి చచ్చిపోతానంటే నువ్వు ఏ రోజున్నా అలాగే అన్నావా? అమ్మ నాన్న నాకు తిరిగి మంచి ఏదైనా తల్లిదండ్రులు ఏ రోజైనా కన్నదాన్ని అలాగా మాట అన్నారే? మీ ఇద్దరి మీద ఎంత ప్రేమ ఉందో చూడు, నా దానికి ఎంత ప్రేమ ఉందో, అందుకే నేను పడిపోయాను అంటారు. ఏంటి పంటలు నూతులను కోతులను ఒక దేవుడికి స్తోత్రం కాదు. ఎందులో మాట్లాడాడా? ప్రేమలో అన్నాడు. తల్లిదండ్రులు చూపించలేనటువంటి ప్రేమ. అది మళ్ళీ ఏది ఎలా పోలుస్తున్నాడో చూడండి. ఏ రోజన్నా నా గురించి నువ్వు చచ్చిపోతానన్నావా? నన్ను ప్రేమించింది కనుక నువ్వు చచ్చిపోతానంటే దాని వరకు అందుకే నేను వదలలేకపోతున్నాను, వెళ్ళిపోతాను నేను బయట. ఈరోజు నీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తావు? నీ పిల్లలకి ఏ నేర్పిస్తున్నావు? వాక్యంలో పెంచితే మాటలు రావు, ప్రార్థనలో పెంచితే మాటలు రావు. వాక్యంలో ఉన్నప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే సరి చేస్తూ ఉంటుంది నీ బిడ్డల్ని. హల్లెలూయా. నోటంటే ఎటువంటి చెడు మాటలు రాకుండా ఆ వాక్యం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కటి కూడా సరి చేస్తూ ఉంటారు. ఆ సరి చేయబడినప్పుడే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు. నీ బిడ్డల్ని అంత ఎత్తడిగినా అప్పుడు తల్లిదండ్రులు నిన్ను ప్రేమించవలసిన రీతిని ప్రేమిస్తారు. ఎవరైనా సరే చుట్టాలని, బంధువులు, రక్ష సంబంధికులందరికీ ఎటువంటి ప్రేమ చెందాలో ఆ ప్రేమ నువ్వు పొందుకోగలుగుతావు. ఇప్పుడు నువ్వు ఏదైతే ఏ విత్తనమైతే కన్నీటితో విత్తువారు సంతోషంతో పంట కోయుడు చిన్ననాటి నుంచి ఆయన వాక్యంలో పెంచకుండా పెద్ద అయిన తర్వాత రెడీమేడ్గా ఇది మారిపోవాలంటాడు. ఇది మారిపోవాలంటే రెడీమేడ్గా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కొచ్చేయడం కాదు, నిమిషానికి మనసు మారిపోవడానికి. నీ పిల్ల కానీ నీ పిల్లలు కానీ హల్లెలూయా ఏమవ్వాలగా? చిన్ననాటి నుంచి కూడా నువ్వు మోకరించి ప్రార్థన చేయాలి, వారికి ప్రార్థన నేర్పించాలి, వాక్యం నేర్పించాలి, ప్రతిరోజు వాక్యం చదివించాలి, ప్రార్థన చేయడం నేర్పించినప్పుడు అప్పుడు చిన్నాటి నుంచి నువ్వు ఎలాగైతే వారికి నేర్పించావు పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా అదే ప్రేమలో వారు ఎదుగుతారు. తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ప్రేమ వాళ్ళు ఇస్తారు, తల్లిదండ్రులు చూడవలసిన రీతిలో వారిని చూస్తారు. చాలా మంది అంటారు తల్లిదండ్రులు పెద్ద అయిన తర్వాత ఈరోజు తల్లిదండ్రులు కనపట్లేదండి పెళ్ళం వచ్చాకంటారు. ఎవరి ఆ మాట అందరికీ తెలుసండి. చాలా మందికి ఏం కనపడలేదంటే తల్లిదండ్రులు వచ్చాక పెళ్ళం వచ్చాక తల్లిదండ్రులు ఎందు గురించి అంటే జాగ్రత్త. ఎవరు వచ్చినా సరే అత్తగారిని చూసుకోవాల్సిన రీతిలో అత్తగారిని చూసుకోవాలి, మామగారిని చూసుకోవాల్సిన రీతిలో మామగారిని చూసుకోవాలి. అత్త మామగారి దగ్గర కూడా కూతురులాగా గొడవనే చూసుకోవాలి, ప్రేమించాలి. నీ కూతుర్నే ప్రేమించడం కాదు. ఎందుకంటే వేరే ఇంటిని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తుందంటే సమస్తాన్ని కూడా చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో ఉన్న బంధాలన్నీ తెచ్చుకొని ఇంట్లో అడుగు పెడుతుందంటే నీవు కూడా ఏం చేయాలంటే అదే ప్రేమ అత్తగా మామగారిని చేయవలసింది ఏంటంటే నీకు సొంత కూతురులాగా గోడను చూసుకునే మనసు కలిగి ఉన్నాను. హల్లెలూయా. అప్పుడే నిజంగా దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి మహిమపరచబడతాడు, సంతోషపడతాడు నిన్ను బట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరము కూడా మనము ఎందుకంటే దేవుని పాదాల దగ్గర మనం మోకరించి కన్నీరు దాచి ప్రతి ఒక్కరము కూడా దేవుని దగ్గరికి వస్తే నీ ప్రతి ఒక్క భయం నుంచి పోగొట్టుటకు సమర్థుడైన ఒక మాట చూసి ముగించుకున్నాం. యోహాను సువార్త 14:27 చూడండి, ముగించుకున్నాం.
ఏమంటున్నాడు అక్కడ? శాంతిని అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా మీకు నేను అనుగ్రహించలేదు. ఏంటమ్మా? మీ హృదయం కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను తిరిగి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటివి కదా. హల్లెలూయా. ఎందుకంటే లోకం ఇచ్చిన శాంతి మీకు ఇవ్వలేదు, నీకు ప్రత్యేకమైనటువంటి హల్లెలూయా. ఎందుకంటే నీకు ఒక ప్రత్యేకంగా ఆయన విలువైన రక్తం పెట్టి నిన్ను నన్ను కొనుక్కున్నాడు ఆయన. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు ఆయన కలవరిలో ప్రాణం పెట్టాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆయన విలువైన రక్తం పెట్టి మనం కొనుక్కున్నాడు. ఆయన ప్రేమ కూడా ఈ లోకంలో అందరి ప్రేమ కన్నా మనం ప్రాణం పెట్టే అంతకన్నా ఇంకా ఎక్కువ ఉన్నా అంతగా ప్రేమించినటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక మనము అంతగా ప్రేమించిన దేవుడిని తిరిగి వెళ్ళి అదే ప్రేమ దేవుడికి పంచిపెట్టగలుగుతున్నామా? హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఆయన ఎంతగా మనం ప్రేమిస్తున్నాడు. మనం కూడా అదే ప్రేమ కలిగి మనము కూడా అదే ఆయన మాట వింటూ, ఆయన ఆజ్ఞలు గైకుంటూ, ఆయన కట్టడలు గైకుంటూ, ఆయన మాటకు లోబడినట్లయితే అక్కడ దానియేలు చెప్పిన రీతిలో నా దేవుడు పండించున్న వేడిమి గల అగ్నిగుండములో ప్రవేశం నన్ను రక్షించుటకు సమర్థుడు అని నువ్వు చెప్పగలుగుతావు. ఆ రోజు నీ మోకాళ్ళకు నువ్వు ఉన్న రోజు, దేవుడితో వాక్యంతో సహవాసం చేసిన రోజు, మోకాళ్ళ ప్రాంతంలో ఉన్న రోజు, నేను అన్నట్టు కూడా ఆ రోజు దానియేలు ఉన్నట్టు కాదు. కానీ ఏ రోజైతే నీ మోకాళ్ళకు వెళ్ళగలుగుతావో, ఎటువంటి వ్యాధికి నువ్వు భయపడవు, ఎటువంటి కరోనాకి నువ్వు భయపడవు, ఎటువంటి రోగానికి నువ్వు భయపడవు. ఏ రోగము నీ చుట్టుపక్కల చేరలేదు, ఏ రోగము నేనేమి చేయలేదు ప్రియ సంగమా. కనుక దేవుడు ఆయన వైపు చూసి ఆయన దగ్గరికి వచ్చి నమ్మి, ఆయన మాట నమ్మి విశ్వసిస్తే నమ్మితే మహిమను చూస్తామన్న ప్రీతిలో మనము ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర మోకరించి విశ్వసించి అడిగితే నీకున్న ప్రతి ఒక్క భయం నుంచి ఆయన తొలగించి నేను దీవించి ఆశీర్వదిస్తాను. దేవుడి కొద్ది మాత్రం దీవించిన కాక ఆమె కళ్ళ వచ్చి ఒక్కసారి నువ్వు ఏ విషయంలో భయపడుతున్నావో, ఎందుకు ఆందోళన చెందుతున్నావో ఒక్కసారి దేవుడి దగ్గర సరి చేసుకో. ఒక్కసారి దేవుడి దగ్గర సరి చేసుకుంటావా? మోకరించి దేవుడి దగ్గర అడుగు, మౌనంగా ఉండదు. ఈ 3 దినాలు కూడా నువ్వు మౌనంగా ఉండడానికి వీలు లేదు. మొదటి సెక్షన్ అయింది, రెండో సెక్షన్ అయింది, ఈ ఒక్క రోజు అయిపోయినప్పుడే దేవా ఇంకా నేను విడిచిపెట్టవలసిన బలహీనతలు, ఇంకా నీకు లోబడలేని స్థితి, ఇంకా నీ ఎదుటి యథార్థత లేని స్థితి, ఇంకా నీ ఎదుట పవిత్రంగా లేనటువంటి స్థితి, పరిశుద్ధత లేనటువంటి స్థితి, ప్రతి ఒక్కటి నీ అధికారం